ఈ పచ్చడికి ముందుగా కొంచెం మెంతులు ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుందండి. కొంచెం మెంతుల్ని ఇలా దోరగా వేయించి తీసి పెట్టేసుకొని, పచ్చిమిరపకాయలు వేయించేసుకొని మీ కారాన్ని రుచిని బట్టి వేసుకోండి. అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా 2 వేస్తేనే బాగుంటుంది ఈ పచ్చడి. ఇవన్నీ వేయించి తీసి పెట్టుకొని, మామిడికాయలని ఇలా తురిమేసి పెట్టుకోండి. పెద్ద తురుముతో తురుముకోండి. అలాగే జాంకాయలు పచ్చివి తీసుకుంటే బాగుంటుంది. గింజలు తీసేసి దాన్ని కూడా తురిమేసి ఇలా రెడీగా పెట్టుకొని, మీరు రోట్లో కావాలంటే రోట్లో వేసుకోండి, లేదా మిక్సీలో వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఈ మెంతులు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుతూ వేసేసుకొని, కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. 2 స్పూన్లు వేయించి పెట్టుకొని నువ్వుల పొడి చేసిన పొడిని వేసుకున్నాను. మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే మామూలుగా నువ్వులను అలా డైరెక్ట్గా వేయించేసి వేసేసుకోండి. ఇలా మధ్యలో ఉప్పు తగ్గినట్టుంది, ఉప్పు కూడా వేసేసి తీసేసుకోవటం. పోపు మీరు మిక్సీలో వేసుకునేటట్టయితే మాత్రం ఎక్కువ మెత్తగా చేయొద్దండి. మెత్తగా చేస్తే అస్సలు బాగోదు ఈ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి.